ఖాన్ బాస్. ప్రభు చెప్పండి బాస్. మనకు లక్కీ ఛాన్స్ దొరికింది. హైవే రూట్ లో వెళుతున్న 150 కోట్ల ట్రక్. మనం దాన్ని క్యాచ్ చేయాలి. ఏమంటారా? ఓకే బాస్, మీరేం వర్రీ కాకండి. ఎప్పుడైనా మన స్కెచ్ కనుక తప్పిందా? అదే అదే ఏసీ ఫాలో అవుతున్నాడు రా. అవునరా? ఇతను ఏసీపీ శివరామకృష్ణ ఎలియాస్ చందు. ఇతనికి చిన్నప్పటి నుంచి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు. చెత్త కుప్పలపై పెరిగి హోటల్స్లో పనిచేస్తూ ఒక మెకానిక్ షెడ్లో పనికి చేరాడు. మెకానిజంలో ఇతని ప్రావీణ్యానికి సీనియర్లే ఆశ్చర్యపోయారు. అనుకోకుండా ఒకరోజు ఒక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ని దుండగులు చంపాలని చూస్తుంటే ఈ అనాథ బాలుడు రక్షించాడు. అప్పుడు ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఇతన్ని ఇంటికి తీసుకువెళ్ళి ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్గా తయారు చేశాడు. అతనే పంజాబ్ టెర్రరిజాన్ని, ఢిల్లీ పేలుళ్లను ఛేదించి నేడు హైదరాబాద్ నగరంలో క్రిమినల్స్కు దడ పుట్టిస్తున్నాడు. ఇతను ఒక ప్రముఖ సంగీత దర్శకుడు వివేక్. ఇతను తల్లిదండ్రులను చిన్నప్పుడే పోగొట్టుకున్న అనాథ. రోడ్లపై సిగ్నల్ దగ్గర పాటలు పాడుతూ డబ్బులు అడుక్కుంటూ ఉండేవాడు. అనుకోకుండా ఒకరోజు ఒక ప్రముఖ సంగీత దర్శకుని దృష్టిలో పడ్డాడు. అతను ఇతని పాటలోని స్వర మాధుర్యాన్ని గమనించి తన వెంట తీసుకువెళ్ళి ఆదరించి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా తయారు చేశాడు. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, పేరు వంశీ. ఇతను తల్లిదండ్రులను పోగొట్టుకొని మురికివాడలో పెరుగుతున్నాడు. అయితే ఒక సాఫ్ట్వేర్ దంపతులు సంతానం లేక హాస్పిటల్లో నర్సుకు డబ్బులిచ్చి ఒక అబ్బాయిని పెంచుకుందామనే ఆలోచన చేస్తే ఆ అబ్బాయి తల్లిదండ్రుల రోదనను విన్న ఒక సమాజ సేవకుడు వారిని ఓదార్చి ఆ సాఫ్ట్వేర్ దంపతులకు మురికివాడలో ఉన్న ఒక బాలుణ్ణి తెచ్చుకొని గొప్పవాడిగా తయారు చేయమని సలహా ఇచ్చాడు. అప్పుడు ఆ సాఫ్ట్వేర్ దంపతులు ఆ బాలుణ్ణి చూసి అసహ్యించుకుంటే ఆ సమాజ సేవకుడు తనే ఆ బాలుణ్ణి ట్యాప్ దగ్గరకు తీసుకువెళ్ళి స్నానం చేయించి తయారు చేసి చక్కని బట్టలు వేసి వారికి అందంగా చూపించాడు. ఆయన సలహా మేరకు వారు మురికివాడలో ఉన్న వంశీని తెచ్చుకొని పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించి ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తే ఆయనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఎన్నో వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనుడయ్యాడు.
ఇతని పేరు మనో. ఇతను కొరియోగ్రాఫర్. కోట్ల రూపాయలకు వారసుడు. తల్లి తండ్రి ఉండి కూడా వారి ప్రేమ ఆదరాభిమానాలకు నోచుకోలేని అనాథ. తల్లి తండ్రి ఎవరికి వాళ్ళు తమ తమ బిజినెస్లో బిజీగా ఉంటూ తమకు ఒక కొడుకున్నాడన్న విషయాన్నే మర్చిపోయారు. ఇతను కూడా వారున్నారన్న విషయాన్ని మర్చిపోయే స్థితికి వచ్చి అలా అలా రోడ్డు వెంట తిరుగుతూ ఉంటే ఒక రౌడీ షీటర్ ఎత్తుకుపోయి వైజాగ్ తీసుకువెళ్ళి అక్కడ ఒక డాన్సర్ కమ్మేస్తే ఇతను అక్కడే పెరిగి పెద్దవాడై ఒక మంచి కొరియోగ్రాఫర్గా తయారై గుర్తింపు పొందాడు.